పెద్దాపురం రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నిమ్మకాయల చినరాజప్ప ప్రచారంలో దూసుకుపోతున్నారు. జనసేన బీజేపీల బలం ఆయనకు అదనంగా అని చెప్పొచ్చు. అయితే గెలుపు జెండా ఎగరవేసేందుకు ఇంటింటికి ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. ప్రచారం రేసులో ముందున చినరాజప్ప జనంలోకి వెళ్తుంటే ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా మహిళలు వృద్ధులు సైతం జేజేలు పలుకుతున్నారు. హారతులు ఇస్తూ పూలు చల్లుతూ చినరాజప్పను ఆశీర్వదిస్తూ ఉండడం విశేషం. రాష్ట్రాభివృద్ధి కోసం అన్ని వర్గాల కుటుంబాల్లో సంతోషం కోసం టీడీపీని గెలిపించి అండగా ఉండాలని నిమ్మకాయల చినరాజప్ప పెద్దాపురం ప్రజలను కోరుతున్నారు. బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, సూపర్ 6 పథకాలపై రాజప్ప ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. పెద్దాపురంలో చినరాజప్పకు వస్తున్న రెస్పాన్స్ చూసి రాజకీయ వర్గాల్లో సైతం ఆయన గెలుపు నల్లేరు మీద నడికే అన్నట్లుగా చర్చ సాగుతోంది. తండ్రికి తోడుగా చినరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగన కూడా ప్రచారంలో పాల్గొంటూ కూటమి శ్రేణులను ఉత్సాహపరుస్తున్నారు. తండ్రికి తోడుగా ఇంటింటికి తిరుగుతూ చినరాజప్పను బంపర్ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. ప్రజల కష్టనష్టాల్లో అండగా ఉంటున్న చినరాజప్పను భారీ మెజార్టీతో అసెంబ్లీకి పంపితే ఒక్క ఓటుకు 2 సేవకులుగా ఉంటామని చినరాజప్ప తనయుడు రంగనాథ్ పెద్దాపురం ప్రజలకు హామీ ఇస్తున్నారు. ఏదేమైనా పెద్దాపురం నియోజకవర్గంలో చినరాజప్ప ఆయన తనయుడు రంగనాథ్ చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి భారీగా స్పందన రావడం మాత్రం సర్వత్రా హాట్ టాపిక్ అవుతోంది. తెలుగు